సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ ను నొక్కి యాక్టివేట్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు కూడా దయచేసి బెల్ బటన్ ను యాక్టివేట్ చేసుకోండి. టెలికాం కంపెనీల మధ్య స్పీడ్ వార్ నడుస్తోంది. ఇది ఇప్పట్లో ఆగేలా లేదు. టెలికాం దిగ్గజం ఎయిర్టెల్ పై మరోసారి తీవ్ర ఆరోపణలు చేసింది జియో. దేశంలోనే తమదే ఫాస్టెస్ట్ నెట్వర్క్ అని చెప్పుకుంటూ ఎయిర్టెల్ మోసం చేస్తోందని, అబద్దాలతో తప్పుదారి పట్టిస్తుందని ఆరోపించింది రిలయన్స్. బ్రాడ్బ్యాండ్ స్పీడ్ టెస్టర్ ఊక్లాతో కుట్రలు పన్నుతూ ఎయిర్టెల్ తప్పుడు ప్రకటనలు చేస్తుందని విరుచుకుపడింది జియో. ఈ విషయంపై ఏకంగా అడ్వర్టైజింగ్ స్టాండర్డ్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు కంప్లైంట్ చేసింది జియో. జియో ఆరోపణలు, కంప్లైంట్స్ పై ఎయిర్టెల్ ఘాటుగా స్పందించింది. ఇండియాలో ఫాస్టెస్ట్ మొబైల్ నెట్వర్క్ గా తమకు ఊక్లా రేటింగ్ ఇస్తే జియోకు ఎందుకు అక్కసు అని ప్రశ్నించింది. తమ ప్రకటనలో కూడా అన్ని క్లియర్ గా ఉన్నాయని స్పష్టం చేసింది. ఊక్లా తన పాపులర్ స్పీడ్ టెస్ట్ యాప్ ద్వారా దేశవ్యాప్తంగా మొబైల్ కస్టమర్లు వాడే మోడర్న్ డివైజెస్ లోకి లాగిన్ అయి లక్షలాది మంది కస్టమర్ల ఇంటర్నెట్ స్పీడ్ టెస్ట్ నిర్వహిస్తుందని జియోపై కౌంటర్ అటాక్ కు దిగింది ఎయిర్టెల్. డబ్బులు తీసుకుని ఊక్లా ఇలాంటి రేటింగ్స్, అవార్డ్స్ ఇస్తుందని ఎయిర్టెల్ కౌంటర్ పై మరోసారి దుమ్మెత్తిపోసింది జియో. ఊక్లాకు లీగల్ నోటీసు పంపుతామని వార్నింగ్ కూడా ఇచ్చింది జియో. మనందరం ఇంటర్నెట్ స్పీడ్ ను చెక్ చేయడానికి ఉపయోగించే స్పీడ్ టెస్ట్ అనే యాప్ స్పీడ్ ను పరీక్షించే విధానంలో ఉన్న పెద్ద లోపం కారణంగా తప్పుడు ఫలితాలు వస్తున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఉదాహరణకు మన డ్యూయల్ సిమ్ ఫోన్ లో రిలయన్స్ జియో, ఎయిర్టెల్ 2 సిమ్లు ఉన్నాయనుకుందాం. మొబైల్ డేటా కోసం రిలయన్స్ జియోని, కాల్స్ కోసం ఎయిర్టెల్ ని సెట్ చేసుకున్నారనుకుందాం. ఇప్పుడు స్పీడ్ టెస్ట్ చేస్తే దాని ఫలితం మాత్రం ఎయిర్టెల్ కు ఆపాదిస్తుంది. రిలయన్స్ జియో సిమ్ నే కాదు, ఎయిర్టెల్ తో పాటు వేరే సిమ్ ను వేసినా అదే తప్పుడు ఫలితాన్ని ఇస్తుంది. అంటే కాల్స్ కోసం ఏ సిమ్ పనిచేస్తుందో దాని స్పీడ్ టెస్ట్ పరిగణలోకి తీసుకుంటుందని నిపుణులు వెల్లడించారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.